పిఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ప్రొవిజనల్ గా ఈ డాష్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. ఇక్కడ మనం మెయిన్ డేటా గమనిస్తే ఇక్కడ డేట్ వైజ్ గా 3 ఇయర్స్ లో రిపీటెడ్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని రిపీటెడ్ ప్లేస్ లో క్వాంటిటీ వైజ్ సేల్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ డేటాని బేస్ చేసుకొని ఈ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసామండి. ఈ డాష్ బోర్డ్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో టోటల్ గా 4 మెనూస్ ఉన్నాయి. డాష్ బోర్డు, ప్రోడక్ట్ మెనూ, సేల్స్ మ్యాన్స్, అబౌట్. డాష్ బోర్డ్ మెనూలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే డేటాను బట్టి, ప్లేస్ ను బట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి రిపోర్ట్స్ అనేది అప్డేట్ అవుతాయండి. టోటల్ అమౌంట్స్, టోటల్ సేల్స్, సేల్స్ బై మంత్స్, సేల్స్ బై ప్లేసెస్, సేల్స్ బై ప్రొడక్ట్స్, ఈ చార్ట్స్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయండి. మీరు ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్ సెలెక్షన్ చేయొచ్చు అండ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా సెలెక్షన్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసే ప్రొడక్ట్స్ ని బట్టి, ప్లేస్ ని బట్టి అండ్ మంత్స్ ని బట్టి ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉండిద్దండి. అలానే ప్రోడక్ట్ మెనూలో చూసుకుంటే మీరు సెలెక్ట్ చేసే ప్లేస్ ని బట్టి అండ్ మంత్స్ ని బట్టి టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, క్వాంటిటీ వైజ్ ఈ ప్రొడక్ట్స్ అనేది ఎన్ని సేల్ జరిగినాయి ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతుందండి. అలానే సేల్స్ మ్యాన్ మెనూస్ లో కూడా మీరు సెలెక్ట్ చేసే ప్లేస్ ని బట్టి అండ్ ప్రొడక్ట్స్ ని బట్టి ఇక్కడ టాప్ 3 సేల్స్ పర్సన్స్, బాటమ్ 3 సేల్స్ పర్సన్స్, క్వాంటిటీ వైజ్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. అండ్ ఫైనల్ గా అబౌట్ మెనూలో ఈ డాష్ బోర్డ్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మరి ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ లో ప్రొవిజనల్ గా ఈ డాష్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాష్ బోర్డ్ కి సంబంధించిన సోర్స్ డేటా ఫైల్ అనేది ఎక్సెల్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓకే రండి, వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ వర్క్ బుక్ లో ఒకే ఒక షీట్ ఉందండి, సోర్స్ డేటా ఉందండి. దీనికి ఒక నేమ్ అయితే ఇవ్వండి. ఈ షీట్ ని ఎడిట్ చేసి మాస్టర్ డేటా ఇలా ఇచ్చాను. అండ్ ఇంకో న్యూ షీట్ తీసుకోండి. ఈ షీట్ కి డాష్ బోర్డ్ అనే నేమ్ ఇవ్వండి. ఈ షీట్ నేమ్ ని ఎడిట్ చేసి డాష్ బోర్డ్. ఓకే, అలానే ఇంకో షీట్ క్రియేట్ చేయండి, న్యూ షీట్. దీనికి పివో టేబుల్స్ అనే నేమ్ ఇవ్వండి, పివో టేబుల్స్. ఓకే, టోటల్ గా 3 షీట్స్ ఉన్నాయండి. ఫస్ట్ షీట్ లో మాస్టర్ డేటా, మెయిన్ డేటా ఉందండి. అండ్ సెకండ్ షీట్ లో డాష్ బోర్డ్ లో మనం డాష్ బోర్డ్ ని డిజైన్ చేద్దామండి. అండ్ థర్డ్ షీట్ లో పైవోట్ టేబుల్స్ ఉన్నాయి కదండి, మనం మెయిన్ డేటాని బేస్ చేసుకొని డాష్ బోర్డ్ లో మనకి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి, స్లైసర్స్ అప్లై చేస్తాం. ఇవన్నీ మనం మెయిన్ డేటాని బేస్ చేసుకొని పైవోట్ టేబుల్స్ క్రియేట్ చేసి వాటిని బేస్ చేసుకొని చార్ట్స్ క్రియేట్ చేసి డాష్ బోర్డ్ లో యాడ్ చేస్తామండి. పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేస్తామండి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ని మనం క్రియేట్ చేద్దామండి. ఓకేనా, డాష్ బోర్డ్ షీట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ జూమ్ లెవెల్ అనేది 100% లో ఉంటుందండి. డిఫాల్ట్ గా అంతే ఉంచండి. ఇక్కడ జనరల్ గా మనకి కమాండ్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి. వీటిని హైడ్ చేసుకోండి. ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఇలా హైడ్ అవుతా ఉంటుంది. షీట్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ హైడ్ అయింది. ఈ విధంగా హైడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు డాష్ బోర్డ్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్, మెయిన్ షేప్ ని డ్రా చేయండి. షేప్ ని డ్రా చేయాలంటే మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. షేప్స్, రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ తీసుకోండి. తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఈ సెల్స్ లో ఇదిగోండి ఈ విధంగా డ్రా చేయండి. టోటల్ గా ఫిల్ అయ్యేటట్టు ఈ విధంగా డ్రా చేయండి. అండ్ మీకు కార్నర్స్ అనేది మరీ హెవీగా ఉండొచ్చండి. మీరు ఆ కార్నర్స్ అనేది తగ్గించుకోండి. ఇక్కడ ఎల్లో కలర్ నోడ్ ఉంది కదండి, మీకు టాప్ లెఫ్ట్ లో ఆ ఎల్లో కలర్ నోడ్ ని పట్టుకొని ఈ విధంగా ఆ కార్నర్ ని డిక్రీజ్ చేసుకోండి. అండ్ కలర్ అనేది డిఫాల్ట్ గా బ్లూ కలర్ ఉందండి, ఇదే ఉంచండి. అలానే ఈ షేప్ ని సెలెక్షన్ చేసి దీన్నే కాపీ చేయండి, కంట్రోల్ సి, అగైన్ పేస్ట్ చేయండి, కంట్రోల్ వి. అండ్ డూప్లికేట్ షేప్ మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ గా మెయిన్ షేప్ మీదే ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. అండ్ ఆ డూప్లికేట్ షేప్ ని లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం ఈ విధంగా ఆ విడ్త్ అనేది డిక్రీజ్ చేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనకు టోటల్ గా 2 షేప్స్ ఉన్నాయండి. అండ్ ఫ్రంట్ లో ఉన్న షేప్ ని సెలెక్షన్ చేసి దీని కలర్ అనేది చేంజ్ చేయండి. షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ షేప్ ఫిల్ లైట్ బ్లూ కలర్ అనేది తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా. అలానే టాప్ లెఫ్ట్ రైట్ లో కొంచెం బ్యాక్గ్రౌండ్ షేప్ అనేది డిస్ప్లే అయ్యేటట్టుగా ఈ విధంగా ఆ షేప్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అండ్ మీకు కరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వకపోతే ఆ షేప్ ని సెలెక్షన్ చేసి యారో కీస్ ద్వారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ మెనూస్ డ్రా చేయాలి కదండి, మెనూస్ డ్రా చేసేంతగా ఈ విధంగా మీరు ఆ షేప్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో టాప్ లో మనకి స్లైసర్స్ ఉన్నాయి కదండి. టైం లైన్ ఉంది, ప్లేస్ కి సంబంధించిన స్లైసర్ ఉంది, ప్రోడక్ట్ కి సంబంధించిన స్లైసర్ ఉంది. వీటిని మీరు యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేయాలంటే మీరు మాస్టర్ డేటాలోకి వెళ్ళండి. ఈ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. అండ్ పైవోట్ టేబుల్ క్రియేట్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పైవోట్ టేబుల్.
ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ లొకేషన్ అనేది ఆల్రెడీ పైవోట్ టేబుల్స్ అనే షీట్ తీసుకున్నారు కదండి, ఆ షీట్ ని సెలక్షన్ చేయండి. అందులో ఎక్కడైతే మీకు పైవోట్ టేబుల్ క్రియేట్ అవ్వాలో అందులో ఫస్ట్ సెల్ని, ఓకేనా, ఆ సెల్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ముందుగా పైవోట్ టేబుల్ అయితే క్రియేట్ చేయట్లేదండి, ముందు టైం లైన్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే ఇలా పైవోట్ ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ చేశారో పైవోట్ టేబుల్ అనలైజ్ అనే ట్యాబ్ వస్తుందండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి ఇన్సర్ట్ టైం లైన్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఫీల్డ్ నేమ్ లో డేట్ ఉంది కదండి, ఆ డేట్ ని బేస్ చేసుకుని టైం లైన్ అనేది యాడ్ చేయొచ్చు. ఆ డేట్ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ టైం లైన్ లో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆ మంత్స్ అనేది డిస్ప్లే అయ్యేటట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ బార్ ఉందండి, అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఎప్పుడైతే మీరు టైం లైన్ క్రియేట్ చేశారో టైం లైన్ అనే ట్యాబ్ వచ్చిందండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ స్క్రోల్ బార్ కావచ్చు, టైం లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ అవసరం లేదనుకుంటే వీటిని అన్సెలక్షన్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా హైడ్ అయిపోతుంది. అండ్ మీరు డాష్ బోర్డ్ లో తీసుకున్న కలర్ కావచ్చు, అండ్ ఇక్కడ టైం లైన్ కలర్ కావచ్చు, సేమ్ ఉంది కాబట్టి ఇదే మెయింటైన్ చేయండి. లేదంటే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే టైం లైన్ ట్యాబ్ లోనే టైం లైన్ స్టైల్స్ ఉన్నాయి కదండి, ఈ మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. అవసరం లేదు, ఈ విధంగా టైం లైన్ తీసుకున్నారు కదండి, దీన్ని కాపీ చేయండి, కంట్రోల్-C, డాష్ బోర్డ్ షీట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ షేప్ లో ఎగ్జాక్ట్ గా సెంటర్ కు వచ్చేటట్టుగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ గా అడ్జస్ట్ చేయాలనుకుంటే మౌస్ తో కాకుండా ఈ ఆరో కీస్ ద్వారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ప్లేస్, ప్రోడక్ట్, స్లైసెస్ తీసుకోవాలండి. ప్లేస్ చూసుకుంటే మనకి 2 కాలమ్స్ లో ప్లేసెస్ ఉన్నాయండి, 2 కాలమ్స్ 3 రోస్ లో ఉన్నాయండి. ప్రోడక్ట్స్ చూసుకుంటే మనకి 6 కాలమ్స్ లో ఉందండి, ఒకే ఒక్క రోలో 6 కాలమ్స్ లో ఉందండి. ఈ విధంగా మీరు స్లైసర్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైవోట్ టేబుల్ షీట్ లోకి వెళ్ళండి. ఇక్కడ పైవోట్ టేబుల్ రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్లైసర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ లోనే టైం లైన్ అనే ఆప్షన్ ఉందండి, ఇక్కడ నుంచి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే స్లైసర్ దాని పక్కనే ఉందండి, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సింది ప్రోడక్ట్ స్లైసర్ కావాలి, ప్లేస్ స్లైసర్ కావాలి. ప్లేస్ సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ప్లేస్ కి సంబంధించిన స్లైసర్ వచ్చింది. అలానే మళ్ళీ ఈ పైవోట్ టేబుల్ రిపోర్ట్ ని క్లిక్ చేయండి. అండ్ ఇన్సర్ట్ లోకి వెళ్ళండి, స్లైసర్ ప్లేస్ అయిపోయిందండి. ప్రోడక్ట్ కూడా కావాలి, ప్రోడక్ట్ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ప్రోడక్ట్ స్లైసర్ కూడా వచ్చింది. ఇప్పుడు మీకు ప్లేస్ స్లైసర్ అనేది మీకు 2 కాలమ్స్ 3 రోస్ లో కావాలండి. సెలక్షన్ చేయండి స్లైసర్ ని. స్లైసర్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ కాలం అనేది 1 అనే ఉంది, 1 కాలంలో మనకి ప్లేసెస్ వచ్చినాయి. ఇక్కడ నేను 2 కాలమ్స్ ఇచ్చాను, ఓకేనా. అండ్ ఈ స్లైసర్ హైట్ అనేది డిక్రీజ్ చేసుకోండి, దాని విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి ఈ విధంగా. అలానే ప్రోడక్ట్ స్లైసర్ సెలక్షన్ చేయండి, స్లైసర్ లోకి వెళ్ళండి. కాలమ్స్ అనేది 6 కాలమ్స్ లో కావాలి మనకి ప్రోడక్ట్స్ అనేది, కాబట్టి కాలమ్స్ అనేది మీరు 6 ఇవ్వండి. అండ్ హైట్ అనేది డిక్రీజ్ చేసుకోండి, అండ్ ఆ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 స్లైసర్స్ ని డాష్ బోర్డ్ లో యాడ్ చేయండి. ప్లేస్ స్లైసర్ ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్-C, డాష్ బోర్డ్ షీట్ లోకి వెళ్ళండి, డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఇదిగోండి టైం లైన్ పక్కనే ఎగ్జాక్ట్ గా హైట్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి నవంబర్ వరకే డిస్ప్లే అవుతుందండి, డిసెంబర్ దాకా డ్రాగ్ చేసుకోండి టైం లైన్ ని సెలక్షన్ చేసి, ఓకే. ప్లేస్ స్లైసర్ ను కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ టైం లైన్ కూడా ప్లేస్ స్లైసర్ కి హైట్ కి తగ్గట్టుగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఇంకో స్లైసర్ ఉంది కదండి, ప్రోడక్ట్ స్లైసర్, దీన్ని కాపీ చేయండి, కంట్రోల్-C, డాష్ బోర్డ్ లో పేస్ట్ చేయండి. అండ్ ఈ బాటమ్ లో ఇదిగోండి ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి, దాని విడ్త్ అనేది పెంచుకోండి, ఓకేనా. అండ్ యారో కీస్ ద్వారా పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి, మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మనం డాష్ బోర్డ్ లో టైం లైన్ ని అండ్ ప్లేస్ కి సంబంధించి ప్రోడక్ట్ కి సంబంధించిన స్లైసర్స్ అనేది ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకున్నామండి, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి అనలిటిక్స్ అనే టెస్ట్ ఉందండి, దాని పక్కనే ఒక ఐకాన్, ఒక ఇమేజ్ లాగా ఉందండి, వీటిని యాడ్ చేద్దామండి, కింద ఉన్న షేప్స్ కాదండి. అండ్ ఇక్కడ ఓన్లీ ఐకాన్ అండ్ అనలిటిక్స్ అనే టెస్ట్ అనేది యాడ్ చేద్దామండి. ముందుగా మీరు ఐకాన్ యాడ్ చేయండి. ఐకాన్స్ అనేది మనకి డిఫాల్ట్ గా ఎక్సెల్ లోనే ఉంటాయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఐకాన్స్. ఇక్కడ మన సిస్టమ్ లో ఇంటర్నెట్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఐకాన్స్ డిస్ప్లే అవుతాయండి. ఇదిగోండి ఈ ఐకాన్, దీన్ని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్, ఇదిగోండి ఆటోమేటిక్ యాడ్ అయింది. ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ దాని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకోండి, మరి ఇంత హెవీగా అవసరం లేదండి, కొంచెం తగ్గించుకోండి. అండ్ అనలిటిక్స్ అనే టెస్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేయాలంటే మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్, ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఎంతవరకు అయితే టెస్ట్ కావాలో ఈ విధంగా డ్రా చేసుకోండి, ఓకే. వన్స్ డ్రా చేసిన తర్వాత ఈ షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి
ఎడిట్ టెస్ట్, అందులో టెస్ట్ అనేది యాడ్ చేయండి, అనలిటిక్స్. ఓకే, టెస్ట్ అనేది టైప్ చేసి దాన్ని సెలక్షన్ చేసి దాని సైజ్ అనేది పెంచుకోండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, కొంచెం సైజ్ ఒక 20 ఇచ్చానండి, బోల్డ్ అప్లై చేసుకోండి. అండ్ కలర్ కూడా నేను బ్లాక్ ఇచ్చానండి. ఓకే, అండ్ ఓన్లీ టెస్ట్ ఒక్కటే రావాలండి, బ్యాక్గ్రౌండ్ షేప్ కలర్ ఏం రాకూడదు అనుకుంటే ఆ షేప్ని సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ నో ఫిల్లో పెట్టుకోండి. అలానే అవుట్లైన్ కూడా అవసరం లేదండి, షేప్ అవుట్లైన్లోకి వెళ్ళి నో అవుట్లైన్లో పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ నార్మల్ టెస్ట్ లాగా కనిపించే ఒక షేప్లో టెస్ట్ అనేది యాడ్ చేసామండి. ఇది మీకు కంఫర్టబుల్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోండి. ఓకేనా, అలానే ఈ టెస్ట్కి షేప్కి కలర్స్ అనేది ఈ డాష్ బోర్డ్కి రిలేటెడ్గా ఆ కలర్స్ అనేది మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. ఈ ఐకాన్ని సెలక్షన్ చేసి గ్రాఫిక్ ఫార్మేట్లోకి వెళ్ళండి, గ్రాఫిక్ ఫిల్లోకి వెళ్ళండి, ఇక్కడ బ్లూ కలర్స్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ టెస్ట్కి కూడా అంతే, ఆ టెస్ట్ని సెలక్షన్ చేయండి, షేప్ ఫార్మేట్లోకి వెళ్ళండి, టెస్ట్ ఫిల్ అనేది బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి బాటంలో షేప్స్ ఉన్నాయండి, షేప్లో చార్ట్స్ ఫిల్ చేసాం, చార్ట్స్ అనేది తర్వాత ఫిల్ చేద్దాం, ముందు షేప్స్ అనేది డ్రా చేయండి. ఇక్కడ 3 షేప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద షేప్స్. అలానే టోటల్ అమౌంట్, టోటల్ సేల్స్ ఫిల్ చేసే కొన్ని షేప్స్ ఉన్నాయి, ముందు వాటిని యాడ్ చేయండి. ఇవేమో రెక్టాంగిల్ షేప్స్ అండి, ఇవి వచ్చి రౌండెడ్ రెక్టాంగిల్ షేప్స్, కార్నర్స్ ఉన్నాయి కదండి. మీరేం చేస్తారు, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, షేప్స్ రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకోండి, ఆ షేప్ సెలక్షన్ చేసి ఈ విధంగా డ్రా చేయండి. అండ్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ ఈ షేప్స్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ స్లైసర్లో మనకి టోటల్గా 6 కాలమ్స్ ఉన్నాయి కదండి, 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, సెంటర్లో వచ్చేటట్టుగా. ఓకేనా, ఒక సెంటర్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ షేప్స్ రావాలండి, రైట్ సైడ్లో ఈ 2 షేప్స్ రావాలి. అలా మీరు మార్జిన్ చూసుకొని షేప్స్ అనేది డ్రా చేయండి. అండ్ 2 షేప్స్ అనేది ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలానే ఈ షేప్ని డూప్లికేట్ తీసుకోండి, కాపీ పేస్ట్ ఈ షేప్ మీదే ప్లేస్ చేయండి, ప్లేస్ చేసి వైట్ కలర్ అనేది ఫిల్ చేయండి. షేప్ ఫార్మేట్లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ వైట్ కలర్ ఫిల్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ షేప్ సైజ్ అనేది ఈ విధంగా డిక్రీజ్ చేసుకోండి, ఒక డిజైనింగ్ లాగా. రైట్ సైడ్లో కొంచెం డిక్రీజ్ చేసుకోండి. అండ్ ఇదే షేప్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి, ఇక్కడ ప్లేస్ చేసుకోండి. యారో కీస్ ద్వారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీరు డిఫరెంట్ కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఈ షేప్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్న షేప్ని సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్లోకి వెళ్ళి వేరే కలర్స్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. షేప్ ఫార్మేట్, షేప్ ఫిల్, అలానే ఈ షేప్స్ కి అవుట్ లైన్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయండి. షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, షేప్ అవుట్ లైన్, నో అవుట్ లైన్. అలానే ఈ షేప్ ని సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్, షేప్ అవుట్ లైన్, నో అవుట్ లైన్. అలానే రెక్టాంగిల్ షేప్స్ కూడా డ్రా చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్ రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా డ్రా చేయండి. దీనికి వైట్ కలర్ అనేది టోటల్ గా ఫిల్ చేయండి. షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ వైట్ కలర్. అండ్ ఎలాంటి అవుట్లైన్ అవసరం లేదండి, ఆ షేప్ ని సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ వచ్చి వైట్ కలర్ ఫిల్ చేయండి. అండ్ షేప్ అవుట్లైన్ వచ్చి నో అవుట్లైన్ లో పెట్టుకోండి. ఓకే, అండ్ ఇదే షేప్ ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, 2 షేప్స్ ఈక్వల్ గా వచ్చేటట్టుగా ఒక 2 షేప్స్ అనేది డ్రా చేయండి. ఇదే షేప్ ని కాపీ చేసి బాటమ్ లో పేస్ట్ చేయండి. కొంచెం టాప్ లో ఉన్న షేప్స్ డిక్రీజ్ చేసుకోండి, బాటమ్ లో ఉన్న షేప్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ విత్ కూడా టాప్ లో స్లైసర్స్ కి తగ్గట్టుగా ఈ విధంగా ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అప్పుడే కదా డాష్ బోర్డ్ లుక్ అనేది కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ లో మెనూస్ ఉన్నాయి కదండి, రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇక్కడ డాష్ బోర్డు ప్రొడక్ట్స్ అందులో టెస్ట్ అనేది ఫిల్ చేసామండి. కానీ డాష్ బోర్డ్ మాత్రం మనకి బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ ఫిల్ చేసాం, రిమైనింగ్ అంతా మనకి ఓన్లీ టెస్ట్ మాత్రమే ఉంది, అవుట్ లైన్ మాత్రం వైట్ కలర్ ఉందండి. మీరు ముందుగా ఈ విధంగా వీటిని యాడ్ చేసుకోండి. చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ తీసుకోండి, షేప్ లోకి వెళ్ళండి, రౌండెడ్ రెక్టాంగిల్ షేప్స్ ఈ విధంగా డ్రా చేసుకోండి సెంటర్ లో ఉండేటట్టుగా. ఓకే, అండ్ షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, ఇక్కడ షేప్ ఫిల్ వచ్చి వైట్ కలర్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఈ షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ టెస్ట్ అనేది యాడ్ చేయండి. అలానే ఇక్కడ టెస్ట్ ఫిల్ కూడా వైట్ కలర్ ఉంటే వైట్ లో వైట్ డిస్ప్లే అవుతుంది, బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి డాష్ బోర్డ్, ఫస్ట్ మెనూ అదే కదండి, దాన్ని సెలక్షన్ చేసి ఆ టెస్ట్ ని సైజ్ అనేది పెంచుకోండి. ఓకే, బోల్డ్ అప్లై చేసుకోండి. అండ్ ఈ షేప్ ని సెలక్షన్ చేసి కార్నర్స్ అనేది కొంచెం పెంచుకోండి, ఇదిగోండి ఈ విధంగా. అండ్ ఇదే షేప్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి, బాటమ్ లో ఇదిగో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దీని హైట్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకోండి మెనూది. అండ్ దీన్నే కాపీ చేయండి,
బాటమ్ లో పేస్ట్ చేయండి. అండ్ సెకండ్ మెనూ అనేది మనకి ప్రోడక్ట్స్ మెనూ అండి. ఇక్కడ ప్రోడక్ట్స్ అనే టెస్ట్ అనేది చేంజ్ చేసుకోండి. అలానే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వైట్ కలర్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆ షేప్ ని సెలెక్షన్ చేసి షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ నో ఫిల్ లో పెట్టుకోండి. అలానే షేప్ అవుట్ లైన్ అనేది బ్లాక్ కలర్ ఉందండి, వైట్ కలర్ లో పెట్టుకోండి. షేప్ అవుట్ లైన్ అనేది బ్లాక్ కలర్ అనేది యాడ్ చేయండి. దాని విడ్త్ అంటే అవుట్ లైన్ విడ్త్ దాని సైజ్ అంటే కొంచెం పెంచుకోండి. అవుట్ లైన్ లోకి వెళ్ళండి, వెయిట్ అనేది కొంచెం పెంచుకోండి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ లో కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి నీట్ గా ఉండేది. అలానే ఇక్కడ చూసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ టెస్ట్ కలర్ కూడా వైట్ కలర్ ఉందండి. ఏం చేస్తారు, ఆ షేప్ ని సెలెక్షన్ చేసి షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. టెస్ట్ ఫిల్ వైట్ కలర్ అనేది ఫిల్ చేసుకోండి. అండ్ సేమ్ షేప్స్ ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి. మనకి సేల్స్ పర్సన్స్ మెనూ కూడా ఉంది కదండి, కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇక్కడ మనం సేల్స్ మెన్స్ అలానే అగైన్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఎగ్జాక్ట్ గా మీరు అడ్జస్ట్ చేసుకోండి అండ్ టెస్ట్ అనేది చేంజ్ చేసుకోండి. అబౌట్ అండ్ మీకు ఇక్కడ హైట్ అనేది కొంచెం వేరియేషన్ కనుక గమనిస్తే డిక్రీజ్ చేసుకోండి, ఏముంది, ఓకేనా. డాష్ బోర్డ్ మెనూ ఇది కొంచెం డిఫరెన్స్ అనేది గమనిస్తే అడ్జస్ట్ చేసుకోండి ఈక్వల్ గా ఉండేటట్టుగా. ఓకే వేస్ మెనూస్ అనేది ఎలా యాడ్ చేసాం క్లియర్ గా అర్థమైంటే కదా. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ మనకి షేప్స్ లో చూసుకుంటే ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయండి. ప్రతి షేప్ లో ఇక్కడ టోటల్ అమౌంట్, టోటల్ సేల్స్, ఇందులో కొన్ని ఐకాన్స్ ఉన్నాయి, రూపీ ఐకాన్స్, అలానే సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, సేల్స్ ఆఫ్ ప్లేసెస్. ముందు హెడ్డింగ్స్ అనేది యాడ్ చేయండి, చార్ట్స్ అనేది తర్వాత సంగతి, ఓకేనా. అంటే ఇక్కడ వాల్యూస్ అనేది రావాలంటే మన ఫార్ములాస్ అప్లై చేయాలి, పైవట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత చూద్దామంటే ముందు హెడ్డింగ్స్ యాడ్ చేయండి. దానికోసం మళ్ళీ మీరు షేప్ తీసుకుని టెస్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఆల్రెడీ అనలిటిక్స్ టెస్ట్ టైప్ చేశారు కదండి. ఈ షేప్ ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి, డూప్లికేట్ తీసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. కాకపోతే కొంచెం సైజ్ తగ్గించుకోండి, కలర్స్ మార్చుకోండి, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ షేప్ లో చూసుకుంటే మనకు రావాల్సిన వాల్యూ అనేది టోటల్ అమౌంట్ అండి. టోటల్ అమౌంట్ ప్రాపర్ కేసులో తీసుకోండి, ఓకే. అండ్ కలర్ కూడా బ్లాక్ కలర్ తీసుకోండి, టెస్ట్ ఫిల్ బ్లాక్ కలర్. లేదా మీకు ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ అప్లై చేశాం కదా, అదే కలర్ తీసుకోండి, ఓకేనా. అలానే ఈ టెస్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి, దీన్ని అడ్జస్ట్ చేయండి. అండ్ ఇక్కడ గమనించండి, మీరు ఒక్కోసారి వీటిని మూవ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఇవి జరిగిపోవచ్చు, ఒక్కోసారి ఇదిగోండి ఈ విధంగా జరిగిపోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు బ్యాక్ వచ్చేసేయండి, వర్క్ కంట్రోల్ జెడ్, అగైన్ మళ్ళీ కంట్రోల్ జెడ్, మళ్ళీ గజిబిజి అయిపోయి మళ్ళీ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ యారో కీస్ ద్వారా అడ్జస్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దండి, ఓకేనా. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వచ్చేస్తూ ఉండేది కదండి, అలా స్టెప్ బై స్టెప్ రండి, ఓకేనా. 100% చాలా మందికి ఆటోమేటిక్ గా కొన్ని మూవ్ చేసేటప్పుడు వేరే షేప్స్ ని స్లైసర్స్ ని మూవ్ చేసేస్తూ ఉంటారు. సో ఈజీగా మీరు కంట్రోల్ జెడ్ అనండి, మీ వర్క్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది, ఓకేనా. అని అక్కడ సెకండ్ హెడ్డింగ్ వచ్చి టోటల్ సేల్స్ కదండి, టోటల్ సేల్స్. దీని కలర్ కూడా మనకి ఇక్కడ ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకోండి. షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, టెస్ట్ ఫిల్ ఎల్లో కలర్ యాడ్ చేసుకోండి. లేదా మీకు ఇంకా థిక్గా కావాలనుకుంటే ఇందులో మీరు చూజ్ చేసుకొని యాడ్ చేసుకోండి, ఓకే. అలానే టోటల్ అమౌంట్ లో రూపీ ఐకాన్, టోటల్ సేల్స్ లో వేరే డిఫరెంట్ ఐకాన్స్ అనేది యాడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఐకాన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డైరెక్ట్ గా మీ వర్షన్ లో మీకు రూపీ ఐకాన్స్ కనుక ఉంటే డైరెక్ట్ గా యాడ్ చేసుకోండి. లేవు అనుకోండి ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన ఇంకో షేప్ ఉందండి, ఈ షేప్ ని సెలెక్షన్ చేయండి, ఇన్సర్ట్, ఇక్కడ యాడ్ అయిందండి, ఇది ఇక్కడ యాడ్ చేసుకున్నాను టోటల్ సేల్స్, ఓకే. ఇది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అలా నేను ముందుగానే ఆన్లైన్ నుంచి రూపీ ఐకాన్ అనేది డౌన్లోడ్ చేసుకున్నానండి. దాన్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పిక్చర్ దిస్ డివైస్. మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసిన ఐకాన్స్ ఉంటాయి కదండి, రూపీ ఐకాన్ ఉంది, దాన్ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్. అండ్ సైజ్ మరీ ఎక్కువ ఉంది, డిక్రీజ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి, ఓకే. దీని సైజ్ కూడా కొంచెం హెవీగా ఉంటే కొంచెం డిక్రీజ్ చేసుకోండి, యారో కీస్ ద్వారా అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ షేప్స్ లో కూడా మీరు హెడ్డింగ్స్ యాడ్ చేయాలి కదండి. ఈ షేప్స్ ని మీరు అంటే ఈ టెస్ట్ ని కాపీ చేయండి, లేదా కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేసిన ఈ విధంగా వచ్చేస్తాయి అండి. కంట్రోల్ పట్టుకొని బార్డర్ లైన్ ని సెలెక్షన్ చేసి డ్రాగ్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీకు డూప్లికేట్ హెడ్డింగ్స్, డూప్లికేట్ టెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి హెడ్డింగ్స్ ఏమున్నాయండి, సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, సేల్స్ బై మంత్స్, సేల్స్ బై ప్లేసెస్, వీటిని టెస్ట్ గా చేంజ్ చేసుకోండి. సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ వాటి సైజెస్ మార్చుకోండి, అండ్ కలర్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చుకోండి. అండ్ కలర్స్ అనేది మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మీరు వీటిని డిలీట్ చేసేసుకొని దీన్ని డూప్లికేట్ తీసుకోండి, ఓకేనా. సేల్స్ బై మంత్స్, మళ్ళీ అగైన్ దీంట్లో డూప్లికేట్ తీసుకోండి, కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేయండి, లేదా కంట్రోల్ సి కంట్రోల్ వి, ఈ ఆప్షన్స్ అయినా యూజ్ చేయండి. సేల్స్ బై ప్లేసెస్,
ఇలా షేప్స్ లో హెడ్డింగ్స్ అనేది యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు ఈ షేప్స్ లో చార్ట్స్ అనేది యాడ్ చేద్దాం అండి. ఒక షేప్ లో చూసుకుంటే లైన్ చార్ట్ ఉంది, ఒక దాంట్లో కాలమ్ చార్ట్ ఉంది, ఒక దాంట్లో పోల్ చార్ట్ మనకి హారిజంటల్ గా ఉంది. ఓకేనా, ముందు ఈ చార్ట్స్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా పైవట్ టేబుల్ షీట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ స్లైసర్స్ ని మీరు యాడ్ చేశారు కదండి, ఈ అవసరం లేదు, డిలీట్ చేసేసేయండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేశారు కదా. ఓకేనా, ఇక్కడ మీరు పైవట్ టేబుల్ రిపోర్ట్ ని సెలక్షన్ చేయండి. దానికి సంబంధించిన ఫీల్డ్ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు రావాల్సిన చార్ట్, ఫస్ట్ చార్ట్ ఏందండి, మనకి ఇక్కడ మంత్ వైజ్ సేల్స్ రావాలండి. మంత్ వైజ్ సేల్స్ రావాలంటే మీరు డేట్ అనే కాలమ్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేయండి, అండ్ అమౌంట్ ని వాల్యూస్ దానిలో డ్రాగ్ చేయండి. ఇక్కడ మీకు రిపోర్ట్ అనేది ఇయర్స్ లో డిస్ప్లే అవుతుందండి. ఓన్లీ మీకు మంత్స్ రూపంలో మాత్రమే రావాలి. సో కాబట్టి మీరు ఇయర్స్ అనేది తీసేసేయండి. ఇయర్స్ అన్సెలక్షన్ చేయండి, క్వార్టర్స్ అనేది అన్సెలక్షన్ చేయండి. ఓన్లీ మంత్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, జనవరి నుంచి డిసెంబర్ దాకా. ఓకేనా, ఇప్పుడు ఈ పైవోట్ టేబుల్ ని బేస్ చేసుకుని చార్ట్ అనేది క్రియేట్ చేయండి, లైన్ చార్ట్. ఓకేనా, ఇప్పుడు ఈ రిపోర్ట్ ని అంటే ఈ పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. పైవోట్ టేబుల్ మనకి లైన్ చార్ట్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి 2D లైన్ చార్ట్, దీన్ని క్రియేట్ చేయండి. కానీ మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో గమనిస్తే ఈ టాప్ లో హెడ్డింగ్స్ కావచ్చు, బాటమ్ లో ఉన్న ఈ ఫీల్డ్ నేమ్స్ ఇవన్నీ లేవండి. ఓన్లీ మనకి ఇక్కడ వాల్యూస్, కింద బాటమ్ లో మంత్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ రిమూవ్ చేయండి. వీటిని రిమూవ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, వీటి మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇదిగోండి హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్, దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా హైడ్ అవుతాయి. అలానే టాప్ లో కనిపించే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ గా సెలెక్షన్ చేసి డిలీట్ చేయండి. టోటల్, అలానే ఇక్కడ టోటల్ హెడ్డింగ్ దీన్ని డిలీట్ చేయండి. అలానే హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదండి, దీన్ని ఇండివిజువల్ గా సెలెక్షన్ చేసి ఈ విధంగా డిలీట్ చేయండి, అవసరం లేదు. ఓకేనా, ఈ విధంగా ఒక చార్ట్ లో మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోండి. అండ్ ఈ చార్ట్ ని కాపీ చేసి డాష్ బోర్డ్ లో యాడ్ చేయండి. అండ్ ఈ చార్ట్ ని ఇదిగోండి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ పైబోర్డ్ చార్ట్స్ ఫీల్డ్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి, దీన్ని డిలీట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా ఈ షేప్ లోనే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ చార్ట్ సైజ్ అనేది మీకు సరిపోతే మీరు ఏం చేస్తారు, దాని హైట్ అనేది పెంచండి. ఓకేనా, పెంచేటప్పుడు ఇక్కడ సేల్స్ బై మంత్స్ ఆ హెడ్డింగ్ అనేది మీకు డిస్ప్లే అవ్వకపోతే దాన్ని ఫ్రంట్ లోకి తీసుకురండి. ఆ హెడ్డింగ్ ని సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ టు ఫ్రంట్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, వీటిని మీరు సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్ గా ఫ్రంట్ లోకి వచ్చేస్తుంది. ఈ చార్ట్ అనేది బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా, అలానే ఈ చార్ట్ కు సంబంధించి అవుట్ లైన్ కూడా డిస్ప్లే అవుతుందండి. అవుట్ లైన్ అవసరం లేదంటే సెలక్షన్ చేయండి, ఫార్మాట్ లోకి వెళ్ళండి, షేప్ అవుట్ లైన్ నో అవుట్ లైన్ లో పెట్టుకోండి. ఓకేనా, ఎలాంటి అవుట్ లైన్ డిస్ప్లే అవ్వకూడదు. ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వకపోతే యారో కీస్ ద్వారా ఈ విధంగా కూడా మీరు ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి సేల్స్ బై ప్లేసెస్ కాలమ్ చార్ట్ అనేది యాడ్ చేసుకోండి. దీనికోసం మళ్ళీ మీరు పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. పైవోట్ టేబుల్ షీట్ లోకి వెళ్ళండి. ఓకేనా, ఆల్రెడీ పైవోట్ టేబుల్ తీసుకున్నారు కదండి, ప్రీవియస్ గా అప్లై చేసిన చార్ట్ ని, దీన్నే కాపీ చేయండి, కంట్రోల్ సి, ఈ బాటమ్ లో పేస్ట్ చేయండి. ఓకేనా, ఇది కొంచెం పైకి డ్రాగ్ చేసుకోండి, ఇది దీనికి సంబంధించిన చార్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఈ రిపోర్ట్ ని క్లిక్ చేయండి. ఓకేనా, ఫీల్డ్ నేమ్స్ కనుక మీకు డిస్ప్లే అవ్వకపోతే మీరు పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి, అప్పుడు మళ్ళీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీకు కావాల్సింది ప్లేస్ వైజ్ గా సేల్స్ రావాలి కాబట్టి డేట్ అనేది అవసరం లేదు కాబట్టి డేట్ ని అన్సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ మంత్స్ ని కూడా అన్సెలక్షన్ చేయండి. ప్లేస్ ని రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ప్లేస్ వైజ్ గా మీకు సేల్స్ వాల్యూస్ వచ్చినాయండి. ఇలా మీకు రిపోర్ట్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఈ రిపోర్ట్ ని సెలక్షన్ చేసి మీరు ఏం చేస్తారు, కాలమ్ చార్ట్ అనేది క్రియేట్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, కాలమ్ చార్ట్ దీన్ని క్రియేట్ చేయండి. అండ్ అగైన్ ఈ హెడ్డింగ్స్ అండ్ టాప్ లో బాటమ్ లో కనిపించే చిన్న చిన్న హెడ్డింగ్స్ అన్ని అవసరం లేదనుకుంటే వాటిని రిమూవ్ చేయండి, సెలక్షన్ చేసి డిలీట్, డిలీట్. అండ్ ఈ ఫీల్డ్ నేమ్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, హైడ్ ఆల్ ఫీల్డ్ సెట్టింగ్స్, ఈ విధంగా. అలానే హారిజంటల్ లైన్స్ కూడా ఇండివిజువల్ గా మీరు సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ లో కనిపించే వాల్యూస్ కూడా అవసరం లేదనుకుంటే దాన్ని బట్టి సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. ఓకేనండి, కానీ ఏ ప్లేస్ లో ఎంత సేల్ జరిగినాయి ఆ వాల్యూస్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే అది డేటా లేబుల్స్ అండి. అవి డిస్ప్లే అవ్వాలంటే మీరు ఈ చార్ట్ మీద ఏదైనా ఒక పోల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, యాడ్ డేటా లేబుల్స్ దీన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. అండ్ కామాస్ కూడా రావాలనుకుంటే మీరు పైవోట్ టేబుల్లో కామాస్ యాడ్ చేయండి. ఈ వాల్యూస్ ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కామాస్ అనేది యాడ్ చేసుకోండి, డెసిమల్ వాల్యూస్ వచ్చినాయి డిలీట్ చేసుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు చార్ట్ లో కూడా యాడ్ అవుతాయండి. ఇలా యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ చార్ట్ ని కాపీ చేయండి, కంట్రోల్ సి, డాష్ బోర్డ్ లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఈ ఫీల్డ్ సెట్టింగ్స్ బాక్స్ డిస్ప్లే అవుతుందండి, దీన్ని క్లోజ్ చేసుకొని మీరు ఎగ్జాక్ట్ గా
అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? పైవోట్ చార్ట్ ఉంది కదండి, ఈ విధంగా హైట్ విడ్త్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ హెడ్డింగ్ అనేది మనకి బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళిపోయిందండి. మీరు చార్ట్ ఏం చేస్తారు, కొంచెం బ్యాక్ పంపించండి, లేదా ఈ హెడ్డింగ్ అయినా సెలక్షన్ చేసి షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, బ్రింగ్ టు ఫ్రంట్ కి తీసుకురండి. ఓకేనా? అండ్ ఈ చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ కొంచెం హైట్ అనేది పెంచుకోండి. హెడ్డింగ్ తో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కదండి. ఓకేనా? అలానే అవుట్ లైన్ కూడా డిలీట్ చేసుకోండి. సెలక్షన్ చేయండి, ఫార్మాట్ లోకి వెళ్ళండి, అవుట్ లైన్ నో అవుట్ లైన్ లో పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనం క్లియర్ గా అడ్జస్ట్ చేసి దాన్ని బట్టి మనకి డాష్ బోర్డ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండిద్దండి. ఓకేనా? క్రియేట్ చేయడం కాదు, దాన్ని ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేయడం మనకి కుదరాలి. ఓకేనా? అలానే నెక్స్ట్ చార్ట్ వచ్చి మనకి సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకి 2D బార్ చార్ట్ ఉందండి, దీన్ని కూడా క్రియేట్ చేద్దామండి. మీరు పైవోట్ టేబుల్ లోకి వెళ్ళండి. అగైన్ మీరు ఏం చేస్తారు, ఇదే పైవోట్ టేబుల్ ని కాపీ చేయండి అండ్ మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకేనా? విడివిడిగా తీసుకోవడం టైం వేస్ట్ కదండి. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. మీరు పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి, ఫీల్డ్ లిస్ట్ పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కాబట్టి ప్లేస్ అనేది అన్సెలక్షన్ చేసి ప్రోడక్ట్స్ ని యాడ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇదిగోండి 2D బార్ చార్ట్, ప్రీవియస్ గా 2D కాలమ్ చార్ట్ క్రియేట్ చేశారు, లైన్ చార్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు 2D బార్ చార్ట్ దీన్ని క్రియేట్ చేయండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి లేదా ఇక్కడ పెట్టుకోండి. ఈ హెడ్డింగ్ అవసరం లేదు, ప్రతి దాంట్లో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అండ్ వీటి మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ ఆల్ ఫీల్డ్ సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేయండి. వర్టికల్ లైన్స్ ని ఇండివిజువల్ గా సెలక్షన్ చేసి డిలీట్ చేసుకోండి. బాటమ్ లో ఉన్న వాల్యూస్ ఇవి కూడా అవసరం లేదండి, డిలీట్ చేసుకోండి. ఓకే, అండ్ దీన్ని కాపీ చేయండి, డాష్ బోర్డ్ లో డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. ఓకే, అండ్ సెలక్షన్ చేయండి, కొంచెం ఈ విధంగా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్పనండి, డిలీట్ చేసేసుకోండి అడ్డుంటే. అండ్ హెడ్డింగ్ అనేది డిస్ప్లే అవ్వకపోతే ఫ్రంట్ లో తెచ్చేసుకోండి. షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, బ్రింగ్ టు ఫ్రంట్. అంతేగాని ఈ చార్ట్ ని సెండ్ టు బ్యాక్ అనకండి, అలా అంటే డాష్ బోర్డ్ బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రంట్ లో రావాల్సిన వాటిని మాత్రమే ఫ్రంట్ లో పెట్టుకుంటా ఉండండి. ఓకేనా? అండ్ ఈ అవుట్ లైన్ అవసరం లేదు కదా, ఫార్మాట్ లోకి వెళ్ళండి, షేప్ అవుట్ లైన్ నో అవుట్ లైన్ లో పెట్టేసుకోండి. అలానే వ్యూస్ మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ప్రోడక్ట్ ని బట్టి టోటల్ అమౌంట్ రావాలి ఇక్కడ. అలానే టోటల్ సేల్స్ కౌంట్ అనేది రావాలి. ఇక్కడ మనకి చార్ట్స్ అనేది అప్డేట్ అవుతున్నాయండి. అలానే ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ఇదిగోండి ఇక్కడ కౌంట్ టోటల్ అమౌంట్ చేంజ్ అవుతున్నాయా లేవా. ఇలా అప్డేట్ అవ్వాలంటే మన ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తామో చూడండి. ముందు మనం పైవోట్ టేబుల్ షీట్స్ లోకి వెళ్ళి టోటల్ అమౌంట్ ని అలానే టోటల్ సేల్స్ కౌంట్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ప్రీవియస్ గా అప్లై చేసిన పైవోట్ టేబుల్ ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మన స్టెప్ బై స్టెప్ పైవోట్ టేబుల్స్ క్రియేట్ చేసి చార్ట్స్ అనేది డిజైన్ చేసి అందులో యాడ్ చేస్తున్నాం అండి. అలానే ఇప్పుడు టోటల్ అమౌంట్ కి టోటల్ సేల్స్ కూడా ఇక్కడే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇప్పుడు ఈ పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి, పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ ఆ విండో అనేది డిస్ప్లే అవ్వాలి కదండి, ఈ ఫీల్డ్ లిస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి రావాల్సింది టోటల్ సేల్స్ కౌంట్ అండి, అంటే గ్రాండ్ టోటల్ రావాలండి. ఎలాంటి ప్రోడక్ట్స్ ఏది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ అన్సెలక్షన్ చేశాను. ఓన్లీ వాల్యూస్ లో సమ్ ఒక్కటే ఉంచాను, సమ్ ఆఫ్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఒక్కటే ఉంచానండి. ఓకేనా? ఈ పర్టికులర్ వాల్యూని సపరేట్ సెల్ లో మళ్ళీ యాడ్ చేయండి. ఈక్వల్ టు ఈ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనం థౌజండ్స్ ని సపరేట్ చేద్దామండి, కామాస్ యాడ్ చేద్దాం. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి కామాస్ అనేది ఇవ్వండి. అండ్ డెసిమల్ వాల్యూస్ వచ్చినాయి కదండి, డిలీట్ చేయండి. అలానే సేల్స్ కౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇదే టేబుల్ ని మనం ఏం చేద్దాం, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి ఇక్కడే కదండి వచ్చింది, ఇక్కడ టోటల్ వాల్యూ వచ్చింది కాదండి, ఇక్కడ రావాల్సింది కౌంట్ కాబట్టి కౌంట్ అనేది అక్కడ చేంజ్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సమ్ ఉంది కాబట్టి సమ్ అనేది వచ్చిందండి, టోటల్ వాల్యూ వచ్చింది. అదే మీరు ఇప్పుడు కౌంట్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి, ఇదిగోండి టోటల్ కౌంట్ వచ్చింది, అంటే టోటల్ సేల్స్ కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని సపరేట్ సెల్లో తీసుకోండి, ఈక్వల్ టు ఆ సెల్ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఓకేనా? టోటల్ వాల్యూ వచ్చింది, టోటల్ సేల్స్ కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఈ టూ వాల్యూస్ అనేది మనకి డాష్ బోర్డ్ లో ఇక్కడ రావాలండి. ఇక్కడ రావాలంటే పైవోట్ టేబుల్ షీట్ లో ఈ సెల్స్ ని ఇక్కడ మనం రెఫరెన్స్ గా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఏం చేద్దాం, ఇక్కడ ఆల్రెడీ మనం డిజైన్ చేసిన టెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కదండి, దీన్నే కాపీ చేసి పేస్ట్ చేద్దాం, లేదా కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. వచ్చింది కదా. ఈ వాల్యూస్ ఫార్మేట్ అనేది చేంజ్ చేయండి, సేమ్ కలర్ లో కాకుండా మీరు సెలక్షన్ చేసి షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళి టెస్ట్ ఫిల్ అనేది
బ్లాక్ కలర్లో పెట్టుకోండి. కొంచెం ఫాంట్ సైజ్ కూడా తగ్గించుకోండి. ఓకేనా? అలానే సేమ్ టెక్స్ట్ ప్లేస్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నేను కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేశాను. లేదా మీరు బోర్డర్ మీద క్లిక్ చేసి కాపీ పేస్ట్ సపరేట్గా వచ్చింది కదండి. ఇక్కడ మూవ్ చేయండి. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ రావాలి. ఇక్కడ టోటల్ సేల్స్ కౌంట్ రావాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని డిలీట్ చేసి డైరెక్ట్గా ఫార్ములా బార్లోకి వెళ్ళండి. అంటే ఈ టెక్స్ట్ ప్లేస్ ఎడిట్ అవ్వాలంటే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా బార్లోకి వెళ్ళి ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చి పైవోట్ టేబుల్ షీట్లోకి వెళ్ళి ఇక్కడ రావాల్సిన టోటల్ అమౌంట్ కాబట్టి ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకోండి. అంటే ఆ సెల్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ ఇక్కడ టోటల్ వాల్యూ వచ్చిందా రాలేదా? ఫార్మేట్ అనేది మిస్ అయిందండి, కావాలంటే చేంజ్ చేసుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ టోటల్ సేల్స్ కౌంట్ రావాలి. ఇక్కడ ఉన్న టెస్ట్ని డిలీట్ చేసి ఫార్ములా బార్లోకి వెళ్ళి ఈక్వల్ టు పైవోట్ టేబుల్ షీట్లోకి వెళ్ళి టోటల్ సేల్స్ కౌంట్ ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. ఇదిగోండి ఇక్కడ కౌంట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ టెస్ట్ ప్లేస్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫార్మేట్ కొంచెం సైజ్ మార్చుకోవడం, బోల్డ్ అప్లై చేసుకోండి. ఈ విధంగా కొంచెం టెస్ట్ ప్లేస్ దాని విడ్త్ కూడా కొంచెం డిక్రీజ్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్లేస్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అలానే టోటల్ అమౌంట్ కూడా సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. కొంచెం ఫాంట్ సైజు పెంచుకోండి, బోల్డ్ అప్లై చేసుకోండి. ఓకే, అండ్ యారో కీస్ ద్వారా జాగ్రత్తగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలానే చూడండి వ్యూస్, ఇక్కడ మన సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ప్రొడక్ట్స్ చార్ట్ రూపంలో 2D బార్ చార్ట్ రూపంలో డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ఎన్ని సేల్స్ జరిగినాయి ఆ సేల్స్ అమౌంట్ అనేది డిస్ప్లే అవ్వాలండి. ఇక్కడ మనం పైవోట్ టేబుల్లోనే కదండి చార్ట్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి డేటా లేబుల్స్ ఆ వాల్యూస్ అనేది డిస్ప్లే అవ్వాలండి. కానీ ఆ వాల్యూస్ అనేది నాకు నార్మల్ వాల్యూస్లో కాకుండా పర్సంటేజ్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వాలి. స్పీకర్స్ అనేది 20% సేల్ అయినాయి, ల్యాప్టాప్స్ అనేది 90% సేల్ అయినాయి, ఇలా నాకు డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసిన పైవోట్ టేబుల్ వాల్యూస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఫార్మేట్లో వచ్చేస్తుంది. ఈ పర్టికులర్ వాల్యూస్ అనేది నాకు ఇక్కడ చార్ట్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మీరు ఈ చార్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ డేటా లేబుల్స్ దీని మీద క్లిక్ చేయండి. అదిగోండి ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. అండ్ ఈ చార్ట్ ని డాష్ బోర్డ్ లో యాడ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేశారు, దీన్ని డిలీట్ చేసి ఓకే ఈ చార్ట్ ని కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సైజ్ పెంచుకోండి. అండ్ ఇక్కడ హెడ్డింగ్ అనేది ఫ్రంట్ లో తీసుకురండి. సెలక్షన్ చేసి షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, బ్రింగ్ టు ఫ్రంట్. అండ్ అవుట్ లైన్ అవసరం లేదండి, సెలక్షన్ చేసి ఫార్మాట్ లోకి వెళ్ళి షేప్ అవుట్ లైన్ నో అవుట్ లైన్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్ మెనూ వాటికి కంప్లీట్ గా వెరిఫై చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ప్రోడక్ట్ ని బట్టి ఆటోమేటిక్ గా టోటల్ అమౌంట్, టోటల్ సేల్స్ ఇక్కడ చార్ట్స్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయండి. ఇక్కడ నేను గుంటూరు క్లిక్ చేశాను, గుంటూరు వాటికి టోటల్ అమౌంట్, టోటల్ సేల్స్, వాటి వాటికి సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ పర్సంటేజ్ రూపంలో చార్ట్స్ ఆటోమేటిక్ మొత్తం చేంజ్ అయ్యాయి. గుంటూరు, ఒంగోలు, చీరాల. మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ అవ్వాలంటే మల్టీ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ చేయండి. అలానే ప్రోడక్ట్స్ అయినా అంతేనండి. 4K ఎల్ఈడి టీవీస్, మొబైల్స్ సింగిల్ కాకుండా మల్టీ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా ఈ విధంగా సెలెక్షన్ చేయండి. ఆటోమేటిక్గా చార్ట్స్ ఇక్కడ ఉన్న టోటల్ సేల్స్ కౌంట్, టోటల్ అమౌంట్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయండి. లేదంటే మొత్తాన్ని క్లియర్ చేసి నార్మల్గా రావాలనుకుంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఆప్షన్ ఉన్నాయి కదండి స్లైసర్లో, ఇదిగోండి వీటిని క్లియర్ చేయండి. అండ్ మీరు టైం లైన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేసే మంత్ను బట్టి మే మంత్, ఆగస్టు, సెప్టెంబరు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇదిగోండి ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయండి. ఓకేనా? ఈ విధంగా మనం డాష్ బోర్డ్ మెనూకు సంబంధించిన టోటల్ రిపోర్ట్ అనేది మనం క్రియేట్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏందండి, ప్రోడక్ట్ మెనూ. ఇక్కడ మన ప్రోడక్ట్ మెనూ ఏం డిజైన్ చేయలేదండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ చూడండి. ప్రోడక్ట్ మెనూ క్లిక్ చేయంగానే పర్టికులర్గా ఇక్కడ స్లైసర్స్ అంతే ఉండాలండి. టాప్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్, క్వాంటిటీ వైజ్ ప్రోడక్ట్స్ అనేది ఎన్ని సేల్స్ జరిగినాయి ఇవన్నీ మనకి ఇలా చార్ట్స్ రూపంలో రావాలండి. ఇక్కడ మనకి టోటల్ వాల్యూ ఇవన్నీ అవసరం లేదండి. ఇలా రావాలంటే మీరేం చేస్తారంటే డాష్ బోర్డుకు సంబంధించిన ఒక షీట్ అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు సపరేట్గా ఇంకో షీట్ క్రియేట్ చేయండి. అంటే ఈ షీట్ని డాష్ బోర్డ్ని డూప్లికేట్ తీసుకోండి, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇదిగోండి డాష్ బోర్డ్ 2 ఇంకో షీట్ అయితే క్రియేట్ అయిందండి. దీనికి నేమ్ అనేది చేంజ్ చేయండి. ఇది ప్రోడక్ట్ మెనూ అనమాట. ఇందులో మనం ప్రోడక్ట్కి సంబంధించిన డిజైనింగ్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ షీట్ని డబల్ క్లిక్ చేసి నేమ్ అనేది చేంజ్ చేయండి, ప్రొడక్ట్స్. ఓకే,
అండ్ ఈ ప్రోడక్ట్ మెనూలో మనకి ఇక్కడ అనలిటిక్స్ అనే టెస్ట్ ఒక్కటే ఉండాలండి. అండ్ ఇక్కడ టోటల్ అమౌంట్, టోటల్ సేల్స్ అవసరం లేదు కాబట్టి వీటిని సెలెక్షన్ చేసి డిలీట్ చేయండి. ఓకేనండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కోటి క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదిగోండి డిలీట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న మెయిన్ షేప్ పోయిందండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. కంట్రోల్ జెడ్ అనండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, కరెక్ట్గా సెలెక్షన్ చేసి డిలీట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం డిలీట్ చేయండి. ఓకే, అలానే ఇక్కడ కనిపించిన చార్ట్స్ని కూడా డిలీట్ చేయండి, అవసరం లేదండి. హెడ్డింగ్స్ ఉంచండి, చార్ట్స్ని డిలీట్ చేయండి. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న షేప్ ఏదైతే ఉందో దాని సైజ్ అనేది పెంచుకోండి. ఇక్కడ మనకి ఎలాంటి సేల్స్ అమౌంట్ ఏం లేదు కదండి. సో స్పేస్ ఉంది కాబట్టి ఆ షేప్ సైజ్ అనేది పెంచుకోండి. అలానే హెడ్డింగ్ అనేది కొంచెం పైకి మూవ్ చేసుకోండి. ఓకే, అలానే ఇక్కడ ప్రోడక్ట్ మెనూలో సంబంధించిన హెడ్డింగ్స్ అనేది చేంజ్ చేయండి. అక్కడ హెడ్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ చేయండి. ఇక్కడ మనకి టాప్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్, అలానే ఇక్కడ బాటమ్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్. అండ్ డబల్ లైన్స్లో వస్తే దాని సైజు, ఆ షేప్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అలానే ఇక్కడ హెడ్డింగ్ వచ్చి క్వాంటిటీ వైజ్ నాకు ప్రోడక్ట్స్ అనేది డిస్ప్లే అవ్వాలండి. సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం టాప్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్ 2D బార్ చార్ట్స్ అనేది డిస్ప్లే అవ్వాలండి. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, ఈ చార్ట్స్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలంటే ముందు పైవట్ టేబుల్స్ అనేది క్రియేట్ చేయాలండి. పైవట్ టేబుల్ షీట్లోకి వెళ్ళండి. మీరు ప్రీవియస్గా క్రియేట్ చేసిన పైవట్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి. ఓకే, ఇక్కడ నాకు రావాల్సింది ప్రోడక్ట్స్. ఓకే, ప్రోడక్ట్సే సెలక్షన్లో ఉందండి. ఇక్కడ నాకు ప్రోడక్ట్స్ అనేది క్వాంటిటీ వైజ్ రావాలండి. ఇక్కడ అమౌంట్ కాదండి. అమౌంట్ అనేది తీసేసి యూనిట్స్ అనేది వాల్యూస్లో డ్రాగ్ చేశానండి. అలానే ఇక్కడ నాకు టాప్ 3 ప్రోడక్ట్స్ మాత్రమే రావాలండి. ఓకేనా, టాప్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్ మాత్రమే రావాలి. అలా రావాలంటే మీరు ఇక్కడ ఫిల్టర్ చేయండి. ఏం చేస్తారు, రో లేబుల్స్లో ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. వాల్యూ ఫిల్టర్, ఇక్కడ టాప్ 10 అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. టాప్ ఇక్కడ 10 ఉందండి, 10 కాదండి 3 ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి టాప్ 3 ప్రోడక్ట్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అలానే దీన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ అగైన్ పేస్ట్ చేయండి. ఓకే, ఇది టాప్ 3 అండి. ఇక్కడ కూడా టాప్ 3 ఉందండి. ఇక్కడ బాటమ్ 3 అనేది చేంజ్ చేయండి. మళ్ళీ రో లేబుల్స్లో చేంజ్ చేసిన ఫిల్టర్ని క్లిక్ చేసి వాల్యూ ఫిల్టర్లోకి వెళ్ళండి. టాప్ 10ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి టాప్ 3 ఉందండి. టాప్ తీసేసి బాటమ్ సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి బాటమ్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ చార్ట్ కాదండి, ఓన్లీ పైవట్ టేబుల్స్ అయితే మనం క్రియేట్ చేసామండి. అండ్ అలానే వీటికి చార్ట్స్ అనేది క్రియేట్ చేయండి. ఇప్పుడు టాప్ 3 ఈ పైవట్ టేబుల్ రిపోర్ట్ సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. చార్ట్స్, కాలం చార్ట్స్, 2D బార్ చార్ట్. ఓకేనా, కొంచెం సైజ్ అనేది తగ్గించుకోండి. ఓకే, ఇక్కడ ఈ హెడ్డింగ్స్ అన్ని అవసరం లేదండి. దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్. అలానే ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ని సెలక్షన్ చేసి డైరెక్ట్గా కీబోర్డ్లో డిలీట్ అనండి, డిలీట్ అయిపోతాయి. అండ్ బాటంలో కనిపించే క్వాంటిటీ వాల్యూస్ కూడా అవసరం లేదండి, సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ వర్టికల్ లైన్స్ని కరెక్ట్గా సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ ఇక్కడ డేటా లేబుల్స్ క్వాంటిటీ అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలండి. సో రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ డేటా లేబుల్స్. ఓకేనా, డిస్ప్లే అయినాయా లేవా, ఈ విధంగా క్రియేట్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు బాటమ్ 3 ఈ రిపోర్ట్ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, కాలం చార్టు, 2D బార్ చార్ట్. అండ్ ఇవి కూడా అంతేనండి. ఈ ఫీల్డ్ సెట్టింగ్స్ని హైడ్ చేసుకోండి, హెడ్డింగ్స్ని రిమూవ్ చేసుకోండి. అండ్ వర్టికల్ లైన్స్ని సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ ఇక్కడ క్వాంటిటీని కూడా సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. కొంచెం సైజ్ అయితే తగ్గించుకోండి. ఓకే, రెండు ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి సైజెస్. అండ్ డేటా లేబుల్స్ కూడా యాడ్ చేయండి. పర్టికులర్గా ఈ చార్ట్ మీదే రైట్ క్లిక్ ఇవ్వండి, అప్పుడే ఆప్షన్ డిస్ప్లే అయింది, యాడ్ డేటా లేబుల్స్. అండ్ వీటిని మీరు డాష్ బోర్డ్లో యాడ్ చేయండి. సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, ప్రోడక్ట్ షీట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, అండ్ ఇది ఎక్స్ట్రాగా డిస్ప్లే అవుతుంది పైవట్ టేబుల్ ఫీల్డ్స్. ఈ విండోని క్లోజ్ చేయండి. అండ్ కాపీ చేసిన ఈ చార్ట్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ హెడ్డింగ్ కనుక బ్యాక్ వెళ్ళిపోతే సెలక్షన్ చేసి ఫ్రంట్లో మూవ్ చేసుకోండి, బ్రింగ్ టు ఫ్రంట్ ఈ విధంగా. అండ్ అవుట్లైన్ కూడా సెలక్షన్ చేసి ఫార్మేట్లోకి వెళ్ళండి, నో అవుట్లైన్లో పెట్టుకోండి, షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. అలానే ఈ చార్ట్ని కూడా మీరు కాపీ చేయండి, ప్రోడక్ట్ డాష్ బోర్డ్లో ఆ మెనూలో పేస్ట్ చేయండి, ఇక్కడ ప్లేస్ చేసుకోండి. రెండు చార్ట్స్ కొంచెం ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా చూసుకోండి, ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా. ఓకేనా, చూడడానికి మరి పర్ఫెక్ట్గా అవసరం లేదండి, మీరు చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి. అండ్ అవుట్లైన్ అనేది రిమూవ్ చేయండి, ఫార్మేట్ మెనూలోకి వెళ్ళండి, షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్.
అండ్ ఇక్కడ టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ సార్టింగ్ చేసుకోండి. ఇక్కడ టాప్‌లో డిస్‌ప్లే అయ్యేటట్టుగా అంటే హైయెస్ట్ టాప్ 3 ప్రొడక్ట్స్ ల్యాప్‌టాప్సే కదండీ! సో, ఈ చార్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా. అలానే ఇందులో బాటమ్ సేల్స్ డిస్‌ప్లే అవ్వాలి. ఈ చార్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సార్ట్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనండి. అంటే ఇక్కడ బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఒక ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వాలి. టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఈ విధంగా ఒక ఆర్డర్‌లో డిస్‌ప్లే అయ్యేటట్టుగా సార్టింగ్ చేసుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ ఏందంటే మనం సెలెక్ట్ చేసే ప్లేస్‌ని బట్టి ఇదిగోండి. ప్లేస్‌ని బట్టి ఆటోమేటిక్‌గా టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆటోమేటిక్‌గా రిపోర్ట్ అనేది అప్‌డేట్ అవుతుందండి. బానే ఉందండి. కానీ ఇక్కడ మనకేంటంటే ప్రొడక్ట్స్‌ని సెలక్షన్ చేస్తే ఈ చార్ట్స్ అనేది అప్‌డేట్ అవ్వకూడదండి. ఇక్కడ మనకి డిస్‌ప్లే అవ్వాల్సింది ఓన్లీ టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్. పర్టిక్యులర్‌గా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్‌లో టాప్ 3, బాటమ్ 3 అలా ఏమి ఉండదు కదండీ! కాబట్టి మీరేంటి ఈ స్లైసర్‌కి ఈ చార్ట్స్‌ని లింక్ అనేది డిస్కనెక్ట్ చేయాలండి. అలా డిస్కనెక్ట్ చేయాలంటే పర్టిక్యులర్‌గా వీటికి సంబంధించిన పైవోట్ టేబుల్స్ చూడండి. పైవోట్ టేబుల్ షీట్‌లోకెళ్ళనండి. ఇవే గదండీ! వీటిని సెలక్షన్ చేస్తే పైవోట్ టేబుల్ అనలైజ్‌లోకెళ్ళండి. వీటి పైవోట్ టేబుల్ నేమ్ ఏముంది? పైవోట్ టేబుల్ 6 అంటే టాప్ 3 ప్రొడక్ట్స్‌కి పైవోట్ టేబుల్ 6 అని ఉంది. బాటమ్ 3 ప్రొడక్ట్స్‌కి పైవోట్ టేబుల్ అనలైజ్‌లోకెళ్ళండి. పైవోట్ టేబుల్ 7 ఉంది. అంటే పైవోట్ టేబుల్ 6, 7 ఈ టేబుల్స్‌ని మీరు ప్రోడక్ట్ స్లైసర్‌కి డిస్కనెక్ట్ చేయాలండి. ఓకేనా? లింక్ అనేది తీసేయాలి. అలా లింక్ తీసేయకుండా మీరు డైరెక్ట్‌గా ఈ ప్రొడక్ట్స్‌ని క్లిక్ చేశారనుకోండి, ఇలా వచ్చింది రిపోర్ట్. ఇది టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్సా? ఇది బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్సా? ఇలా రాకూడదు గదండీ రిపోర్టు. కాబట్టి ఈ లింక్ అనేది డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేయాలంటే ఈ ప్రొడక్ట్ స్లైసర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రిపోర్ట్ కనెక్షన్స్ కనెక్షన్ అనేది తీసేయాలండి. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెలక్షన్‌లో ఉన్నాయండి లింక్ అయినట్టండి. ఇక్కడ 6, 7 పైవోట్ టేబుల్ 6, 7 గూడా సెలక్షన్‌లో ఉన్నాయి కాబట్టి లింక్ అయినయి. అన్‌సెలక్షన్ చేయండి. డిస్కనెక్ట్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్‌ని క్లిక్ చేసినా ఇక్కడ చార్ట్స్ అనేది అప్‌డేట్ అవ్వవండి. ఓకేనా? అండ్ ప్లేసెస్‌ని క్లిక్ చేస్తే ఆ ప్లేస్‌కి సంబంధించిన ఒంగోలు క్లిక్ చేశాను. ఒంగోలుకి సంబంధించిన టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నాయి. తెనాలి, గుంటూరు. అలానే నెక్స్ట్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్న చార్ట్ అనేది క్రియేట్ చేద్దామండి. క్వాంటిటీ వైస్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకి కాలమ్ చార్ట్ రావాలండి. క్వాంటిటీ అనేది మనకి డిస్‌ప్లే అవ్వాలండి. పైవోట్ టేబుల్ షీట్‌లోకెళ్ళండి. అండ్ ప్రీవియస్‌గా మీరు క్రియేట్ చేసిన ఏదైనా పైవోట్ టేబుల్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ పైవోట్ టేబుల్ విండో డిస్‌ప్లే అవ్వాలి కదండీ! పైవోట్ టేబుల్ అనలైజ్‌లోకెళ్ళండి. ఫీల్డ్ లిస్ట్. ఇక్కడ మనకి ప్రొడక్ట్సే రావాలండి. అమౌంట్ కాదండి. ఇక్కడ మనకు రావాల్సింది క్వాంటిటీ. సో, యూనిట్స్‌ని వాల్యూస్‌లో డ్రాగ్ చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ టేబుల్‌ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళండి. కాలమ్ చార్ట్ ఇదిగోండి. కాలమ్ చార్ట్ అనేది క్రియేట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ ఫీల్డ్ లిస్ట్ ఇవన్నీ అవసరం లేదండి. రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ ఫీల్డ్ బటన్స్. అండ్ ఈ వాల్యూస్ కూడా అవసరం లేదండి. సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. హెడ్డింగ్స్ ఇవి కూడా అవసరం లేదండి. డిలీట్ చేయండి. హారిజంటల్ లైన్స్ సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. అండ్ డేటా లేబుల్స్ క్వాంటిటీ డిస్‌ప్లే అవ్వాలి కదండీ! ఈ చార్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఏదైనా ఒక పోల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ డేటా లేబుల్స్ వచ్చిందా రాలేదా? సో, ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసి డైరెక్ట్‌గా మీరు డాష్‌బోర్డ్‌లో ప్రొడక్ట్ డాష్‌బోర్డ్‌లో యాడ్ చేయండి. కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. అవుట్‌లైన్ డిస్‌ప్లే అయితే సెలక్షన్ చేసి ఫార్మాట్ మెనూలోకెళ్ళి షేప్ అవుట్‌లైన్, నో అవుట్‌లైన్. అండ్ ఇది లింక్ అయితే తీసేయలేదండి. నేను సెలెక్ట్ చేసే ప్రొడక్ట్స్‌ని బట్టి ఓకేనా? దాని యొక్క క్వాంటిటీ అనేది నాకు ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి. అండ్ రైట్ సైడ్‌లో మాత్రం టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్, బాటమ్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆ చార్ట్ అయితే నాకు డిస్‌ప్లే అవ్వాలి. ఓకేనా? అలానే వ్యూస్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉంది ప్రొడక్ట్ మెనూలో. అవునా కాదా? అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది హైలైట్ అవ్వాలి. ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ హైలైట్ అయింది. ప్రీవియస్‌గా ఉన్న షీట్‌లో డాష్‌బోర్డ్ మెనూ కాబట్టి డాష్‌బోర్డ్ మెనూ హైలైట్ అవ్వాలండి. ఇది ప్రొడక్ట్ మెనూ కాబట్టి ప్రొడక్ట్ మెనూ అనేది వైట్ కలర్‌లో ఉండాలండి. సో మీరేం చేస్తారు? పర్టిక్యులర్‌గా ఈ షేప్‌ని క్లిక్ చేయండి. సెలక్షన్ చేసి షేప్ ఫార్మాట్‌లోకెళ్ళండి. షేప్ ఫిల్ వైట్ కలర్‌లో పెట్టుకోండి. అండ్ ఇందులో ఉన్న టెక్స్ట్ కూడా వైట్ కలర్ ఉండకూడదండి. బ్లాక్ కలర్‌లో పెట్టుకోండి. టెక్స్ట్ ఫిల్‌లోకెళ్ళి బ్లాక్ కలర్ అనేది పెట్టుకోండి. ఓకేనా? అలానే ఈ డాష్‌బోర్డ్ మెనూ ఫార్మాట్ అనేది చేంజ్ చేయండి. షేప్ ఫార్మాట్‌లోకెళ్ళండి. షేప్ ఫిల్‌లోకెళ్ళండి. నో ఫిల్. అండ్ అలానే అవుట్‌లైన్ అనేది వైట్ కలర్‌లో పెట్టుకోండి. అండ్ అవుట్‌లైన్ విడ్త్ కూడా కొంచెం పెంచుకోండి. అండ్ టెక్స్ట్ ఫిల్ కూడా వైట్ కలర్‌లో పెట్టుకోండి. ఓకేనా? అంటే ప్రొడక్ట్ మెనూలో ఉన్నప్పుడు మనకి ప్రొడక్ట్ మెనూ అనేది బాగా హైలైట్ అవ్వాలండి. ఈ విధంగా. ఓకే. ఇక్కడ మనం డాష్‌బోర్డ్ మెనూ క్రియేట్ చేసామండి. అలానే
ప్రోడక్ట్ మెనూ కూడా ఇంకో షీట్లో క్రియేట్ చేసామండి. దానికి సంబంధించిన చార్ట్స్ కూడా మొత్తం క్రియేట్ చేసాము. కొన్ని చార్ట్స్ని లింక్ అనేది డిస్కనెక్ట్ చేసామండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏందండి, సేల్స్ మ్యాన్స్. దీనికి మళ్ళీ సపరేట్ షీట్ తీసుకోండి. ప్రోడక్ట్ షీటే ఉంది కదండి, దీన్నే కాపీ చేయండి. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. అందుకని రైట్ క్లిక్ ఇచ్చి మూవ్ ఆర్ కాపీ ఈ ఆప్షన్లు వాడవసరం. కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి, డూప్లికేట్ షీట్ వచ్చేస్తుంది. దీనికి నేమ్ చేంజ్ చేయండి, ఎడిట్ చేసి సేల్స్ మ్యాన్స్. ఓకే. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ కనుక మనం వెరిఫై చేస్తే ఇక్కడ సేల్స్ మెనూలో సేల్స్ మెన్ పెర్ఫార్మెన్స్ అంటే ఏ పర్సన్ ఎంతెంత క్వాంటిటీ సేల్ చేశాడు, టాప్ 3 సేల్స్ మెన్స్, లోయెస్ట్ 3 సేల్స్ పర్సన్స్, ఈ రిపోర్ట్ అనేది రావాలండి. ప్రీవియస్ గా ఉన్నట్టే, కానీ అక్కడ ప్రొడక్ట్స్ బదులు సేల్స్ మెన్స్ ని మనం యాడ్ చేసామండి, అంతేనండి. ఇక్కడ ఈ షీట్ లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇది సేల్స్ మ్యాన్ కి సంబంధించిన మెనూ కాబట్టి ఇక్కడ దీని ఫార్మేట్ అనేది చేంజ్ చేయండి. సేల్స్ మ్యాన్ ఈ షేప్ ని సెలక్షన్ చేయండి, షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ లోకి వెళ్ళండి, వైట్ కలర్ ఫిల్ చేయండి. అలానే టెక్స్ట్ ఫిల్ అనేది బ్లాక్ కలర్ పెట్టుకోండి. అలానే ప్రోడక్ట్ షేప్ ని సెలక్షన్ చేయండి, షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళండి, షేప్ ఫిల్ నో ఫిల్ లో పెట్టుకోండి. అలానే ఇక్కడ టెక్స్ట్ ఫిల్ అనేది వైట్ కలర్ లో పెట్టుకోండి. అలానే ఇక్కడ హెడ్డింగ్స్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ కాదండి, టాప్ 3 సేల్స్ మెన్స్. ఓకేనా. అలానే ఇక్కడ బాటమ్ 3 సేల్స్ మెన్స్. ఓకే. అలానే ఇక్కడ ఉన్న చార్ట్స్ అనేది డిలీట్ చేయండి, అవసరం లేదు. అంటే ఇక్కడ మనకు రావాల్సిన రిపోర్టు సేల్స్ మ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రోడక్ట్స్ వైజ్. ఓకే. ఇలా హెడ్డింగ్స్ అనేది చేంజ్ చేశారండి. ఇప్పుడు మన టాప్ 3 సేల్స్ పర్సన్స్, బాటమ్ 3 సేల్స్ పర్సన్స్ వీళ్ళ యొక్క చార్ట్స్ అనేది మనం క్రియేట్ చేద్దామండి. పైవట్ టేబుల్ షీట్లోకి వెళ్ళండి. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన టాప్ 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, ఈ టేబుల్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ పైవట్ టేబుల్ విండో డిస్ప్లే అవ్వాలి. పైవట్ టేబుల్ అనలైజర్కి వెళ్ళండి, ఫీల్డ్ లిస్ట్ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రోడక్ట్ తీసేసి మీరు ఇక్కడ సేల్స్ పర్సన్స్ దీన్ని యాడ్ చేయండి. ఓకేనా. టోటల్ సేల్స్ పర్సన్స్ వచ్చారండి. ఓకే. ఇక్కడ టాప్ 3 రావాలంటే ఇక్కడ ఫిల్టర్ చేయండి. ఓకేనా. ఇక్కడ రో లేబుల్స్ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి వాల్యూ ఫిల్టర్లోకి వెళ్ళండి, టాప్ 10 టాప్ 3 ఓకే ప్రెస్ చేయండి. టాప్ 3 సేల్స్ పర్సన్స్ వచ్చారు. ఓకే. ఇదే డేటాని మీరు కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఫిల్టర్లో వాల్యూ ఫిల్టర్లో టాప్ 10 క్లిక్ చేసి టాప్ బదులు బాటమ్ సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. లోయెస్ట్ సేల్స్ పర్సన్స్ 3 మెంబర్స్ వచ్చారు. ఓకేనా. వీటికి చార్ట్స్ అనేది క్రియేట్ చేయండి. టాప్ 3 సేల్స్ పర్సన్ టేబుల్ని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, కాలం చార్టు 2D బార్ చార్ట్. అండ్ ఇక్కడ ఈ బటన్స్ అనేది హైడ్ చేయండి, హెడ్డింగ్స్ కూడా డిలీట్ చేయండి, క్వాంటిటీ డిలీట్ చేయండి, వర్టికల్ లైన్స్ కూడా సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. ఓకే. అండ్ డేటా లేబుల్స్ డిస్ప్లే అవ్వాలంటే రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ డేటా లేబుల్స్. అలానే బాటమ్ 3 సేల్స్ పర్సన్స్ సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, కాలం చార్టు 2D బార్ చార్ట్. బటన్స్ అనేది హైడ్ చేయండి, హెడ్డింగ్స్ రిమూవ్ చేయండి, క్వాంటిటీ రిమూవ్ చేయండి, వర్టికల్ లైన్స్ కూడా డిలీట్ చేయండి, డేటా లేబుల్స్ అనేది యాడ్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి, యాడ్ డేటా లేబుల్స్. మీరు రిపీటెడ్గా చేసేదేనండి, మళ్ళీ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ చార్ట్స్ని కాపీ చేయండి, సేల్స్ మెన్స్ ఆ షీట్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేయండి, టాప్ 3 సేల్స్ పర్సన్స్. ఈ విండోని క్లోజ్ చేయండి, మధ్య మధ్యలో అడ్డుగా ఉంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. ఎగ్జాక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ హెడ్డింగ్స్ బ్యాక్ సైడ్కి వెళ్తే సెలక్షన్ చేసి ఫ్రంట్లో పెట్టుకోండి, బ్రింగ్ టు ఫ్రంట్. ఈ ఆప్షన్స్ అన్ని షేప్ ఫార్మేట్లోనే ఉంటాయి. అండ్ అవుట్ లైన్ కూడా రిమూవ్ చేయండి, ఫార్మేట్లోకి వెళ్ళండి, షేప్ అవుట్ లైన్ నో అవుట్ లైన్. అలానే బాటమ్ 3 సేల్స్ పర్సన్స్ ఈ చార్ట్ని కాపీ చేయండి, ఆ డాష్ బోర్డ్లో యాడ్ చేయండి. రెండు ఈక్వల్గా వచ్చేటట్టు మార్జిన్ లెవెల్ అనేది కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అండ్ అవుట్ లైన్ కూడా రిమూవ్ చేసుకోండి, షేప్ అవుట్ లైన్ నో అవుట్ లైన్. అలానే లెఫ్ట్ సైడ్ లో సేల్స్ మెన్ పెర్ఫార్మెన్స్ ఆ చార్ట్ కూడా క్రియేట్ చేయండి, కాలం చార్ట్. పైవట్ టేబుల్ షీట్ లోకి వెళ్ళానండి. ప్రీవియస్ గా ఒక పైవట్ టేబుల్ ని మీరు కాపీ చేయండి, ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. అండ్ పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది యాడ్ చేయండి, ఫీల్డ్ లిస్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ ప్రోడక్ట్ తీసేసి సేల్స్ పర్సన్స్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ క్వాంటిటీ వైజ్ మనకి లిస్ట్ అనేది వచ్చిందండి. ఈ టేబుల్ ని మీరు సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, కాలం చార్ట్ తీసేసుకోండి. అండ్ బటన్స్ అనేది హైడ్ చేసుకోండి, హెడ్డింగ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోండి, హారిజంటల్ లైన్స్ కూడా డిలీట్ చేసుకోండి, ఇక్కడ క్వాంటిటీ కూడా అవసరం లేదు. అండ్ డేటా లేబుల్స్ యాడ్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, యాడ్ డేటా లేబుల్స్. ఈ మొత్తాన్ని కాపీ చేయండి, సేల్స్ మెన్ డాష్ బోర్డ్లో డైరెక్ట్గా పేస్ట్ చేయండి.
ఇక్కడ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అవుట్లైన్ అనేది రిమూవ్ చేసుకోండి. ఫార్మాట్లోకి వెళ్ళండి, షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. ఇన్ని సార్లు చెప్తున్నాను అనుకోవద్దండి, ఓకేనా? జాగ్రత్తగా విని పర్ఫెక్ట్గా చేసుకోండి మీకోసమే. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దామండి. నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ని బట్టి ఇదిగోండి ఆటోమేటిక్గా టాప్ 3 సేల్స్ పర్సన్స్, బాటమ్ 3 సేల్స్ పర్సన్స్, సేల్స్ మెన్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయి చూడండి. తెనాలు వాళ్ళ యొక్క సేల్స్ మెన్ పెర్ఫార్మెన్స్, అందులో టాప్ 3 బాటమ్ 3 ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి. మల్టిపుల్ ప్లేసెస్ కూడా మీరు సెలక్షన్ చేయొచ్చు. ఓకే, బాగానే ఉంది. అలానే ప్రోడక్ట్స్ని క్లిక్ చేసిన ఆటోమేటిక్గా చార్ట్స్ అనేది అప్డేట్ అవ్వాలిగా. క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ సేల్స్ మెన్ పెర్ఫార్మెన్స్ అయితే అప్డేట్ అవుతుంది కానీ టాప్ 3 బాటమ్ 3 ఈ సేల్స్ పర్సన్స్ అనేది అప్డేట్ అవ్వట్లేదండి. అంటే నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ని బట్టి అందులో టాప్ 3 సేల్స్ పర్సన్స్, బాటమ్ 3 సేల్స్ పర్సన్స్ అప్డేట్ అవ్వాలి కదండి. ఇది ఎందుకు అప్డేట్ అవ్వట్లేదంటే ప్రీవియస్గా మనం ప్రోడక్ట్ షీట్లో డిస్కనెక్ట్ చేసాం ఈ చార్ట్స్కి. కానీ వాటినే కాపీ చేసి క్రియేట్ చేసాం కదండి. వాటిని మీరు ఏం చేస్తారు, రీకనెక్ట్ చేయండి. కానీ ఇక్కడ మీరు సేల్స్ మెన్స్కి సంబంధించిన చార్ట్స్ని రీకనెక్ట్ చేయండి, ఓకేనా? వీటికి సంబంధించి ఆ చార్ట్స్ పైవట్ టేబుల్ నేమ్స్ ఏమన్నాయి వాటిని రీకనెక్ట్ చేయండి. రీకనెక్ట్ చేయాలంటే మీరు పైవట్ టేబుల్ షీట్లోకి వెళ్ళండి. ఇక్కడ వాటికి సంబంధించిన టేబుల్స్ ఇవే కదండి. వీటి నేమ్స్ ఏమన్నాయి, పైవట్ టేబుల్ని క్లిక్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళండి. ఇది పైవట్ టేబుల్ 9 అండి, టాప్ 3 సేల్స్ పర్సన్స్. అలానే బాటమ్ 3 సేల్స్ పర్సన్స్ పైవట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళండి. పైవట్ టేబుల్ 9 అనమాట. 9, 10 వీటిని మీరు కనెక్ట్ చేయాలి. అంటే మీరు ఏం చేయాలి, సేల్స్ పర్సన్ షీట్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ స్లైసర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రిపోర్ట్ కనెక్షన్ ఇందులోకి వెళ్ళండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ పైవట్ టేబుల్ 10 అనేది అన్సెలక్షన్లో ఉందండి, సెలక్షన్ చేయండి. అలానే పైవట్ టేబుల్ 6, 7 వదిలేసేయండి. అండ్ పైవట్ టేబుల్ 9 దీన్ని కూడా సెలక్షన్ చేసి ఓకే చేయండి. అంటే మీరు కనెక్ట్ చేశారు, ఓకేనా? ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్‌ని బట్టి ఇదిగోండి ఇక్కడ టాప్ 3 సేల్స్ పర్సన్స్ ఇవన్నీ చేంజ్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్‌ని బట్టి, ప్లేస్‌ని బట్టి టాప్ 3 సేల్స్ పర్సన్స్, బాటమ్ 3 సేల్స్ పర్సన్స్ అండ్ టోటల్ సేల్స్ పర్సన్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుందండి. అలానే ఇక్కడ ఈ టాప్ 3, బాటమ్ 3 అనేది సార్టింగ్ చేసుకోండి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ టు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇలా పెట్టుకోండి. అలానే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఈ విధంగా మీరు సార్టింగ్ చేసుకోండి. అప్పుడు మీకు రిపోర్ట్ ఆ డాష్ బోర్డ్ లుక్ అనేది కొంచెం క్లియర్‌గా ఉండిద్ది, ఓకేనా? అండ్ లాస్ట్ మెనూ వచ్చి అబౌట్ అండి. దీనికి సెపరేట్ షీట్ తీసుకోండి. సేల్స్ మెన్ షీట్ ఉంది కదండీ! దీన్ని కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సేల్స్ మెన్ షీట్ అనేది అయిపోయింది కదండీ! ఓకేనా? ఇంక మనం చేయాల్సింది ఏది లేదండి. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. అండ్ ఈ షీట్‌ని నేమ్ అనేది చేంజ్ చేయండి, అబౌట్. అండ్ ఇక్కడ అబౌట్ మెనూ ఫార్మాట్ అనేది చేంజ్ చేయండి. సెలక్షన్ చేయండి, షేప్ ఫార్మాట్‌లోకి వెళ్ళండి. షేప్ ఫిల్ వైట్ కలర్‌లో పెట్టుకోండి. అలానే టెక్స్ట్ ఫిల్ బ్లాక్ కలర్‌లో పెట్టుకోండి. అలానే సేల్స్ మెన్స్ ఆ షేప్‌ని సెలక్షన్ చేయండి. షేప్ ఫార్మాట్‌లోకి వెళ్ళండి. షేప్ ఫిల్‌లోకి వెళ్ళండి. నో ఫిల్. అలానే టెక్స్ట్ ఫిల్ అనేది వైట్ కలర్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తుంది అబౌట్ మెనూ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కనిపించే చార్ట్స్ మొత్తం అవసరం లేదండి, రిమూవ్ చేసేసేయండి హెడ్డింగ్స్‌తో సహా. ఓకే. అండ్ ఈ చార్ట్ అవసరం లేదండి, డిలీట్ చేయండి. అండ్ ఒకే ఒక్క షేప్ అనేది కంప్లీట్‌గా ఫిల్ అయ్యేటట్టు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. జస్ట్ ఈ డాష్ బోర్డ్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు. అలానే ఇక్కడ మెయిన్ మనకి హెడ్డింగ్ అనేది అనలిటిక్స్ కాకుండా ఇక్కడ అబౌట్ అని చేంజ్ చేసుకోండి. అబౌట్, ఓకేనా? అండ్ ఇక్కడ ఐకాన్ కూడా చేంజ్ చేసుకోండి. ఏదైనా ఒక హ్యూమన్ ఐకాన్ దాన్ని డిలీట్ చేసి డైరెక్ట్‌గా యాడ్ చేసుకోండి. లేదా మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన ఐకాన్స్ ఉంటాయి కదండీ! వాటిని నేను యాడ్ చేస్తున్నానండి. సెలక్షన్ చేసి డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నాను. అండ్ దాని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ప్లేస్ చేశాను అబౌట్. ఇక్కడ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఏ వెర్షన్‌లో చేసాం, ఎంఎస్ ఆఫీస్ 2013 వెర్షన్ నుంచి ఈ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయండి. ఇందులో చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ రూపంలో ఈ విధంగా రాయడం జరిగిందండి. ఆర్ ఎనీ లేటర్ వర్షన్ పర్టికులర్‌గా ఈ టెస్ట్‌కి ఇటాలిక్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా రాయండి. ఇది మనకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇక్కడున్న టెక్స్ట్ షేప్‌ని కాపీ చేసి, పేస్ట్ చేసి, ఫార్మాట్ బ్లాక్ కలర్ ఇచ్చుకొని, ఈ విధంగా ఆ డేటా అనేది టైప్ చేయండి, ఓకేనా? ఇలా టోటల్‌గా మీరు 4 షీట్స్ అయితే క్రియేట్ చేశారు. 4 మెనూస్‌కి. డాష్‌బోర్డ్ షీటు, ప్రొడక్ట్ షీటు, సేల్స్‌మెన్ షీటు, అబౌట్. ఒక్కో మెనూ ఒక్కో షీట్‌లో క్రియేట్ చేశారండి. అలానే డాష్‌బోర్డ్‌లో యూజ్ చేసిన చార్ట్స్‌ని మనం క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన పైవట్ టేబుల్స్ అన్నీ సెపరేట్‌గా పైవట్ టేబుల్ షీట్ తీసుకొని అందులో క్రియేట్ చేసామండి. అంటే మాస్టర్ డేటా అనేది మనకి సెపరేట్‌గా ఉంది. ఈ విధంగా 95% అయితే మీ డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ అయిందండి. ఇంతవరకు బాగానే క్రియేట్ చేశారండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
చూడండి వ్యూవర్స్, ఫైనల్ గా మనం డాష్ బోర్డ్ మొత్తం కంప్లీట్ గా డిజైన్ చేసామండి. ఓకే, ఇక్కడ మనకి 4 మెనూస్ ఉన్నాయండి. ఇక్కడ మనం ప్రతి మెనూలోకి వెళ్ళాలంటే ఆ మెనూని క్లిక్ చేస్తేనే ఆ షీట్ లోకి జంప్ అవ్వాలి. అలా కాకుండా ఇండివిజువల్ గా షీట్స్ అనేది మనం సెలక్షన్ చేయకూడదు కదండి. ఇప్పుడు నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ చూడండి. ఇక్కడ మనం డాష్ బోర్డ్ షీట్ లో ఉన్నామండి. ప్రోడక్ట్ షేప్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ షీట్ లోకి జంప్ అయ్యాం. అంటే ప్రోడక్ట్ కి సంబంధించిన రిపోర్ట్ అనేది వచ్చింది. అలానే సేల్స్ మ్యాన్ క్లిక్ చేశాను, దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. అబౌట్ అన్నాను, దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. ఇలా ఏ షేప్ మీద అయితే క్లిక్ చేశానో డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అవ్వాలండి. అంటే ఇక్కడ మనం లింక్ అనేది ఇచ్చామండి. ఇక్కడ లింక్స్ అనేది ఎలా ఇస్తామంటే చూడండి వేస్, ప్రెజెంట్ మీరు డాష్ బోర్డ్ షీట్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ మెనూ షేప్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ప్రోడక్ట్ షీట్ లోకి జంప్ అవ్వాలి. అంటే ఇదే వర్క్ బుక్ లో పర్టికులర్ షీట్ కి మీరు లింక్ అనేది ఇవ్వాలి. అలానే సేల్స్ మ్యాన్ షేప్ ని క్లిక్ చేయగానే సేల్స్ మ్యాన్ షీట్ లోకి జంప్ అవ్వాలి. అలానే అబౌట్ మెనూ షేప్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా అబౌట్ షీట్ లోకి మనం జంప్ అవ్వాలి. అలా ప్రతి షీట్ లో మీరు లింక్స్ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ లో ఉన్నారు కాబట్టి డాష్ బోర్డ్ మెనూ స్కిప్ చేసి రిమైనింగ్ షేప్స్ కి లింక్స్ ఇవ్వాలి. అలానే ప్రోడక్ట్ షీట్ లోకి వచ్చి ఈ ప్రోడక్ట్ మెనూ స్కిప్ చేసి రిమైనింగ్ షేప్స్ కి ఆ షీట్స్ ని లింక్ అనేది ఇవ్వాలండి. అలా మీరు ప్రతి షీట్ లో లింక్స్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ నేను లింక్స్ అనేది ఎలా ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ డాష్ బోర్డ్ షీట్ క్లిక్ చేశానండి. డాష్ బోర్డ్ మెనూని స్కిప్ చేసి ఇప్పుడు నేను ప్రోడక్ట్ మెనూని సెలెక్షన్ చేశాను. లింక్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, లింక్. మీరు సేమ్ వర్క్ బుక్ లో పర్టికులర్ షీట్ కి లింక్ ఇవ్వాలంటే ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, అందులో ఉన్న పర్టికులర్ షీట్ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయా లేవా? ప్రోడక్ట్ మెనూ షేప్ ని క్లిక్ చేశానండి. ఇందులో ప్రోడక్ట్ షీట్ కి లింక్ ఇవ్వాలి కాబట్టి ప్రొడక్ట్స్ ఆ షీట్ ని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే సేల్స్ మెనూ షేప్ ని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, లింక్స్. లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి? కంట్రోల్ కే. ఓకేనా? సేల్స్ మెనూ ఈ షీట్ ని సెలెక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. అలానే అబౌట్ మెనూ ఈ షేప్ ని క్లిక్ చేయండి, కంట్రోల్ కే. అబౌట్ షీట్ ని క్లిక్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. అలానే నెక్స్ట్ ప్రోడక్ట్ షీట్ కి రండి. ఇప్పుడు డాష్ బోర్డ్ షేప్ ని సెలెక్షన్ చేయండి, కంట్రోల్ కే. ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ డాష్ బోర్డ్ షీట్ ని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే సేల్స్ మెనూ కంట్రోల్ కే, సేల్స్ మెనూ ఓకే. అలానే అబౌట్ షేప్ కంట్రోల్ కే, అబౌట్ షీట్ ఓకే. అలానే సేల్స్ మెన్ షీట్ కి రండి. డాష్ బోర్డ్ షేప్ కంట్రోల్ కే, డాష్ బోర్డ్ ఓకే. ప్రోడక్ట్ షేప్ కంట్రోల్ కే, ప్రోడక్ట్ ఓకే. అలానే అబౌట్ అంటే మీరు ఏ షీట్ లో అయితే ఉన్నారో పర్టికులర్ గా ఆ షేప్ ని స్కిప్ చేసి రిమైనింగ్ షేప్స్ కి లింక్స్ అనేది ఇవ్వండి. ఓకేనా? క్లియర్ గా అర్థమైనట్టుగా. కంట్రోల్ కే, అబౌట్ ఓకే. అలానే అబౌట్ షీట్ లోకి రండి. డాష్ బోర్డ్ షేప్ కంట్రోల్ కే, డాష్ బోర్డ్ ఓకే. అలానే ప్రోడక్ట్ కంట్రోల్ కే, ప్రొడక్ట్స్ ఓకే. అలానే సేల్స్ మెన్ కంట్రోల్ కే, సేల్స్ మెన్ ఓకే. ఇలా లింక్స్ అనేది ఇచ్చేసామండి. ఇప్పుడు మెయిన్ డాష్ బోర్డ్ షీట్ కి రండి. ఇప్పుడు మీరు ఈ షీట్స్ ని సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదండి. క్లియర్ గా చూడండి, ఆ షేప్ దగ్గరికి వెళ్ళగానే హ్యాండ్ సింబల్ వస్తుందా రావట్లేదా? ఇప్పుడు నేను ప్రోడక్ట్ షేప్ మీద క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ప్రోడక్ట్ రిపోర్ట్ వచ్చేసింది. అలానే సేల్స్ మెన్, అబౌట్. అబౌట్ లో ఉన్నప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అయ్యాం. ఇందులో మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ రిపోర్ట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందండి. అలా మీరు ప్రోడక్ట్ వైజ్ గా, సేల్స్ పర్సన్స్ వైజ్ గా అండ్ డాష్ బోర్డ్ సేల్స్ పరంగా కంప్లీట్ గా మీరు ఈ విధంగా వెరిఫై చేసుకోండి. అండ్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు డిజైన్ చేసేటప్పుడే ఈ పర్టికులర్ థీమ్స్ అనేది బ్లూ కలర్ లో ఉన్నాయి కదండి, అలా కాదండి కొంచెం వేరే డిఫరెంట్ కలర్స్ అనేది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా పేజీ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇలా మీరు డాష్ బోర్డ్ థీమ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఓకే వియర్స్, ఎంఎస్ ఎక్సెల్ ప్రొఫెషనల్ గా డాష్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో అర్థమైనట్లే కదా. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.